రాజమండ్రి అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ను ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఎంతగా వేధించినా పార్టీ పట్ల విధేయతే తనకు టికెట్ రావడానికి కారణమని ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం సృష్టించిన సమస్యలను తాము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామంటున్న ఆదిరెడ్డి శ్రీనివాస్తో మా ప్రతినిధి వరప్రసాద్ ఫేస్ టు ఫేస్. జనసేన శ్రేణులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న అభ్యర్థుల జాబితా వచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 11 నియోజకవర్గాలు ప్రకటించారు. అందులో 9 నియోజకవర్గాలు టీడీపీలో అభ్యర్థులు కూడా ఖరారు చేయడం జరిగింది. రాజమండ్రి సిటీ నుంచి ఎంతో ఉత్కంఠ రేపిన టికెట్ ను చివరికి ఆదిరెడ్డి వాసు దక్కించుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఆదిరెడ్డి వాసు గారు. సార్, ఏ అంశాలు మీకు టికెట్ రావడానికి దోహదం చేశాయండి? పార్టీ పట్ల విధేయత, పార్టీ పట్ల క్రమశిక్షణ, అన్నిటికి మించి పార్టీకి ఒక లాయల్టీగా ఈ రోజున మా కుటుంబం ఆ పార్టీకి అంటిపెట్టుకొని ఉన్నాం. కష్టాలు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా, ప్రలోభాలు పెట్టినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని హుకుములు జారీ చేసిన ముఖ్యమంత్రి దగ్గర నుంచి వేధింపులు వచ్చినా ఏ రోజు కూడా కేర్ చేయకుండా, వెనకడుగు వేయకుండా ఈ జెండానే నమ్ముకొని ఉన్నాను, జెండాను మోసుకుంటూనే ఉన్నాను. ఈ రోజు ఈ రాజమండ్రి సిటీలోని నన్ను ఎన్నుకోవడం అన్నది అభ్యర్థిగా పార్టీకి విధేయుడిగా ఉన్న కార్యకర్తలకి పార్టీ అండగా ఉన్నది అన్నదానికి నేనే నిదర్శనం. మీ గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నాయి? గెలుపు అవకాశాలు కాదు, గెలవడం ఖాయం. తెలుగుదేశం పార్టీ ప్రజలకి దగ్గరగా ఉన్నాం. ప్రజలకు నాడి తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ సమస్యలు ఏంటో మాకు తెలుసు, ఆ ఇబ్బందులు ఎలా తీర్చాలో మాకు తెలుసు. ఇబ్బందులు సృష్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజలను ఇబ్బందులు పెడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి పరిష్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనంపడం. ఇది చూస్తే కనుక ఖచ్చితంగా తాను గెలిచి తీరుతానని చెప్పి కూడా ఆదిరెడ్డి వాసు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఎంతో ఉత్కంఠ రేపి ఏదైతే టీడీపీ ఏదైతే ప్రస్తుతం ఈ సిటీ ఇన్ఛార్జ్ ఆదిరెడ్డి వాసు ఈ టికెట్ దక్కించుకుంటారో లేదని చెప్పి ఉత్కంఠ నేపథ్యంలో తొలి జాబితాలోనే ఆయన సీటు ఖరారు అవడంతో పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.